ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొట దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యల గురించి ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. మార్చి నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రము 3, 4 పాదములనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములు 5, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 3. అనగా ఇలా జాతక యోగాన్ని పెట్టి ఆదాయం అంటే అంతగా మించిన ఖర్చు ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. ఏదైనా సరే ఉన్న విషయాన్ని కొబ్బరికాయ పలగొట్టినట్టుగా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఏదైనా సరే. కానీ వీళ్ళకి స్నేహం వల్ల వీళ్ళకి ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి ఒక స్థాయిగా నిలబడిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళ మాటలని గౌరవించి బంధుమిత్రుల్ని నమ్మి బంధుమిత్రులతో సహకారం లేకపోయినా స్వహాశక్తిగా పోరాటం చేసుకున్నా కూడా ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా ఇలా కొడుకుల నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మరి ఇలా కూతురు నుంచి సమస్యలు అనేది ఏముండవు. కొడుకు నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. అది లేనిపోయిన దాంట్లో జోక్యం చేసుకొని చిన్న సమస్య పోయి పెద్ద సమస్య అయిపోయి దానివల్ల లైఫ్ కెరీర్లో కూడా చాలా వరకు ఇబ్బంది పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడితోని ఇబ్బంది పాల్పడిపోతుంటారు. మరి ఎన్నో రోజుల నుంచి ఒక పెద్ద స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకుని బట్టి కోడల్ని బట్టి వాళ్ళ సమస్యలను బట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి కొన్ని అర్థం చేసుకొని కొన్నిటిని తగ్గాలి, కొన్నిట్లో పెరగాలి. అన్నీ మనకే అనుకునేట్టుగా ఏది కాదు. అన్నీ కావాలంటే మనకి కాదు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. ఆ విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలలో కూడా కొన్ని పనులు కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, బంధుమిత్రులతో సమస్యలు. మరి ఇలా వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడ పోయినా కూడా మంచిగా అభివృద్ధిగా ఉంటారు, చాలా కష్టపడతారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లాస్ట్లో రాగానే బ్రేక్ అయిపోతుంటారు. మరి ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం వలన. ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా, ఏ ఆహారం తిన్నా, ఏ భోజనం చేసినా, ఏ పనులు తిన్నా ఒంటికి పట్టకుండా అయిపోతుంది.
కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. తలనొప్పి కానీ, పెయిన్స్ కానీ, తర్వాత క్యాన్సర్ కానీ, మరి ఇలా జాతకంలో రక్తపోటు కానీ, ఇలాంటి సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అలాంటి సమస్యలు వచ్చేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా టయాలంటారు. మీరు ఆ టయాలని కొంచెం గ్రహించుకొని నడుస్తున్నట్టుగైతే మీరు తప్పకుండా మీలో ఉండాల్సిన సమస్యల్లో నుంచి మీరు బయటపడతారు. మరి మీరు ఎవరెవరు నమ్ముతున్నారో అటు నుంచి విజయంగా ఉంటుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన అదృష్ట కళ, భూమిలో బంగారం దొరికి అదృష్ట ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఒక పెద్ద ఉద్యోగం, పెద్ద స్థాయిగా నిలబడాల్సింది కూడా అది కూడా వీళ్ళు ఊహించని మలుపు ఆటోమేటిక్గా రాబోతుంది. కానీ వీళ్ళు ఎక్కువగా పూజించాల్సిన దైవ అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలను మీరు పొద్దున్న లేచిన తర్వాత 7 శనివారాల పాటు ఆ గోవింద నామాలను మీరు చదువుకొని ఆ వెంకటేశ్వరుడికి మనస్ఫూర్తిగా పూజా బలం చేశానే దర్శనం చేసుకున్నట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. మైండ్ మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి నిలబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు మీకు సక్సెస్ కాకోకుండా, చేసే ఉద్యోగాలు మీకు విజయంగా ఉండకోకుండా, కళ్యాణాలు దగ్గరకు వచ్చిన దూరం కావటం, నమ్మిన వాళ్ళు అదుగో ఇదిగో అని చెప్పటం, ఏ పని చేసినా బ్రేకు కావటం, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. 2026 మార్చి నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, ఉత్తరాభాద నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో 14 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజిత 7, అవమానాలు 2 అనగా ఇలా జీవిత కెరీర్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఐడియాలు చాలా పెద్ద పెద్ద ఐడియాలు వేస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు రెడీ చేసుకుని పెడుతుంటారు గొడుగు. ఎందుకంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అనుకోకుండా స్త్రీ విషయంలో వచ్చేసి లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. భార్య సమస్యకు వచ్చి రాగానే లేనిపోయిన ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలా కెరీర్లో చాలా వరకు ఇబ్బందిమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, దాన్ని సాధించాలన్నా ఓపికతో చేస్తారు. నిదానం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళు పేరులో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాల్సిన జాతకం కనబడుతుంది. ఒక స్థాన చలనం కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వ్యవసాయమైనా కానీ, లేదు ఒక పంట భూమి అయినా కానీ ఇలా జాతక యోగంలో అభివృద్ధికి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పూజా బలాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పూజా బలం చేసినా ముందుకు రాకుండా, వెనక్కి పోకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మమ్మోరు వీళ్ళ చేతుల్లో ఎక్కువగా నిలబడుకోకుండా చేసే కార్యక్రమం కొంత ఇబ్బందిమైన సమస్యలతో పోరాటం జరుగుతుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా కూడా గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గురు బలం తగ్గింది కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరిని అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఏ కార్యక్రమైనా కానీ నమ్మాలి, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంటే. కానీ ఆ నమ్మకంతో కూడా మనం కూడా కొంచెం గ్రహించి చేయాలి. ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా జాతకంలో రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసే పార్టీ కాకుండా కొత్త పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఇంత పాత పార్టీ అయినా కూడా వేరే దాంట్లో వెళ్ళే సిచ్యువేషన్లో ఇలా జాతకం యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ రంగంలో కొంచెం మనశ్శాంతి కొంచెం కోల్పోయారు వీళ్ళు. కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలంగా లేని దాని వలన
ఎంత సంపాదించినా కూడా ఇంట్లో గౌరవార్థం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలాగా సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి యోగము, మంచి స్థానము, లక్ష్మి నిలబడాల్సింది, చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా, అనుకునే పని చేసే కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి చాలామంది కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అప్పులు చేసి క్రెడిట్ కార్డు ద్వారాగా కొన్ని అప్పులు తెచ్చుకొని దాన్ని కట్టలేక ఒక అప్పు కాకపోతే ఇంకో అప్పు, ఇంకో అప్పు కాకపోతే ఇంకో అప్పు, అలాగే చేసుకుంటూ పోతూ వాళ్ళ కెరీర్లో ఉండవన్నీ నాశనం చేసుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఒక పని, ఒక క్రెడిట్ కార్డు మీరు వాడేటప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే మనం దాన్ని యూజ్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకేం కాదులే, మనకి ఉన్నారులే స్నేహితులు బంధువులు ఉన్నారులే అనుకొని మన అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మన అడిగిన స్నేహితుడే మనల్ని ఎత్తిన చేయబెడతాడు, మన అడిగిన మిత్రుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టయానికి మనకు అందుకోకుండా ఉంటే దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ, చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ, ఆ విధంగా ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మనం ఏమనుకుంటాం, దగ్గర మనకు స్నేహితులు బంధువులు అందరి దగ్గర మనం వాల్యూ పోతుంది కదా అని భయపడి ఇంకా అప్పు తెచ్చి పెట్టి ఎన్నో నష్టాలు పోతుంటారు. ఇలాగ మీరు నష్టపోవద్దండి. ఏదైనా సరే మీ దగ్గర వెనక ఉంటేనే ముందు అడిగేయండి. వెనక లేనిది మీరు యూజ్ చేసుకొని ఎవరో కారు కొన్నాడు, ఎవరో ఇల్లు కొన్నాడు, ఎవరో ఏదో చేశాడని మీరు వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కొన్నారు, మీకు శక్తి లేదు కాబట్టి మీ శక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాణగండాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సెలవులు సతమతం అవుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో, ఎలా జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి, అన్ని విషయాలు చూసి జాతక చక్రం వేయబడును, చూసి చెప్పబడును. ఎలాంటి యంత్రమైనా కూడా పూజా బలాలు చేసి మీకు ఆ యంత్రాలు ఏ యంత్రానికైనా కూడా పూజా బలం చేసి దానికి ప్రాణశక్తిని పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా పంపించగలుగుతాం. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.